అయితే ఏదైతే అమ్మాయి వెంటనే డిసెంబర్ 23, 2024 జరిగితే 25వ తారీఖునే అమ్మాయి ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీ, వాళ్ళ యూనివర్సిటీ అందరి సపోర్ట్తో అమ్మాయి ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసింది. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిందో లేదో తర్వాత అమ్మాయి యొక్క ఐడెంటిటీ బయటకు వచ్చేసింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మొత్తం కూడా అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అయిందనమాట. దాంతో మెడ్రాస్ హైకోర్టు సూమోటోగా ఈ కేసు తీసుకుని స్టేట్ గవర్నమెంట్ అమ్మాయి యొక్క ఐడెంటిటీ ఎలా బయటకు తీసుకొస్తుంది, పోలీస్ ఎలా బయటకు తీసుకొస్తారని చెప్పి పోలీస్ పైన అంటే స్టేట్ గవర్నమెంట్ పైన 25 లక్షల కాంపన్సేషన్ అమ్మాయికి ఇవ్వాలని చెప్పింది. అయితే అన్నా యూనివర్సిటీ తర్వాత అమ్మాయి ఎడ్యుకేషన్ మొత్తం స్పాన్సర్ చేయాలని చెప్పింది. ఆ అన్నా యూనివర్సిటీ కూడా అమ్మాయి ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేస్తారని చెప్పింది. ఎందుకంటే యూనివర్సిటీ అమ్మాయిలకు భద్రత కల్పించే బాధ్యత ఉందన్నమాట. తమిళనాడు ప్రభుత్వం కూడా మొత్తం ఆల్ ఉమెన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తుంది. ఈ కేసు మీద మొత్తం అమ్మాయిలతో ఆడవాళ్ళతో ఒక సిట్ కూడా వేస్తుంది అనమాట. పోలీసులు 100 పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దాదాపు రకరకాల చట్టాల్లో 11 సెక్షన్ల కింద ఆ వ్యక్తి ఎవరైతే అమ్మాయిని అలా వీడియో చేసి రేప్ చేశాడో ఆ వ్యక్తి పైన కంప్లీట్గా 11 సెక్షన్లతో పెద్ద కేసే పెట్టారనమాట.